శ్రీమతి ఇందిరా గాంధీ అంటే ఒక ఉక్కు మహిళ. ఈ మహిళా స్ఫూర్తి ప్రపంచ దేశాల ముందు ఈ దేశాన్ని తలెత్తుకొని నిలబెట్టే విధంగా ఒకనాడు రాచరికాలు, రాజభరణాలు, జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల చేతుల్లో లక్షలాది కోట్లాది ఎకరాల భూములు ఉన్నప్పుడు అధికారం వాళ్ళ చేతుల్లోనే ఆయుధమై పేదలను హింసిస్తున్నప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన శ్రీమతి ఇందిరా గాంధీ గారు రాజభరణాలను రద్దు చేయడమే కాదు, భూస్వాముల దగ్గర, జమీందారుల దగ్గర ఉన్న కోట్లాది ఎకరాల భూములను ఆనాడు ఈ ప్రాంతంలో నిరంకుశ నిజాం సర్కార్కు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం యుద్ధమే చేసిన పేదల కోసం భూ సంస్కరణలు తీసుకొచ్చి భూమి రాజుల దగ్గర ఉన్న, భూస్వాముల దగ్గర ఉన్న ఆ భూములను ప్రభుత్వం గుంజుకొని అసైన్మెంట్ పట్టాల పేరు మీద లక్షలాది ఎకరాలను దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు పంచిపెట్టి భూమి హక్కును ఈ పేదలకు అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరా గాంధీ గారు. ఈనాడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, యుద్ధాలు చూస్తున్నాం, యుద్ధాలలో భారత ప్రధానమంత్రుల లొంగుబాటును చూస్తున్నాం. కానీ 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో పాకిస్తాన్ ను ఓడగొట్టి బంగ్లాదేశ్ ను విడగొట్టి అమెరికా ప్రెసిడెంట్ను భారత రాజకీయాలలో మీరు కలగజేసుకుంటే భారతదేశం ఊరుకోదు అని అమెరికన్ ప్రెసిడెంట్ ను హెచ్చరించిన భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ గారు. ఈనాటికి ప్రపంచ దేశాలలో ఈ దేశం యొక్క గొప్పతనం, గౌరవం, నాయకత్వ లక్షణాలను చాటి చెప్పిన ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ గారు. వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఈ దేశంలో రాజకీయాలలో ఉండే ప్రతి ఒక్కరికి, ఈ యువతరానికి